Inter Maths 2A DMOS theorem. So the second chapter, solve x minus 1 whole to the power of n equal to x to the power of n is a positive integer. Okay, ఇది 8 marks అన్నమాట. Solve x minus 1 whole to the power of n equal to x minus n is a positive integer అనేసి ఇచ్చారు. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ అంటే given x minus 1 whole to the power of n equal to x to the power of n. ఓకే, మనం ఇదే కదా క్వశ్చన్ ఇచ్చారు, అదే తీసుకుందాం అన్నమాట. సో x minus 1 equal to 1 x to the power of n whole to the power of 1 by n equal to x minus 1 equal to x 1 by n. ఓకే, మనం దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే మనకి x minus 1ని ఇటువైపు తీసుకొస్తే 1 by n అవుతుంది. నెక్స్ట్ x minus 1 ఈక్వల్ టు 1ది సపరేట్ చేసుకుంటే 1 by nకి ఇక్కడ మనకి x ఇంటూ 1 by n అనేసి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ x minus 1 x ఇంటూ 1 అంటే cos theta ప్లస్ I sin theta హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by n. అంటే 1 ప్లేస్లో మనం cos theta ప్లస్ I sin theta అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ x minus 1 ఈక్వల్ టు x secant 0 degree 1 by n. ఓకే, మళ్ళీ ఇదంతటి కూడా మనం secant 0 అని చెప్పేసి తీసుకున్నాం. అది ఫార్ములా అప్లై తీసుకొని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ x ఈక్వల్ టు secant 2k pi plus theta into n, k equal to 0, 1, 2. Okay, n minus 1. So secant theta 1 by n equal to secant 2k pi plus theta by n equal to k equal to 0, 1, 2, n minus 1. Okay, x minus x secant theta 2k pi by n, k equal to 0, 1 up to n minus 1. So x equal to 1 minus secant 2k pi by n equal to k equal to 0, 1, 2, n minus 1 equal to 1. ఓకే, ఇలా మనం తీసుకున్నాం. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం? 1 ప్లేస్లో మనకి ఇక్కడ 2 sin square k pi by n minus I 2 sin 2 k pi by n and cos k pi by n up to k equal to 0, 1, 2, n minus 1 equal to 1. Okay, next 1 minus cos 2 theta equal to 2 sin square theta sin 2 theta equal to 2 sin theta cos theta. ఓకే, ఇవి ఫార్ములాస్ అనమాట. 1 మైనస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేటప్పటికి 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా అండ్ సైన్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా కాస్ థీటా. ఈ 2 కూడా ఫార్ములాస్ అనమాట, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. ఇవి డిమాస్లో అప్లై చేస్తున్నాము, మనకి సమ్కి యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వెళ్తే మనకి x 2 sin k pi by n sin k pi by n plus cos k pi by n. Okay, up to 0, 1, 2, n minus 1 equal to 1. Okay, next x 2 sin k pi by n sin k pi by n plus cos k pi by n up to k 0, 1, 2, n minus 1 equal to 1. Okay, k 2 sin k pi by n 1 by sin
k pi by n I cos k pi by n k equal to 0, 1, 2 up to n minus 1. X equal to 1 by 2 1 plus I cos k pi by n sin k pi by n k equal to 0, 1, 2 up to n minus 1. సో x ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు అప్పుడు 1 by 2 1 plus I cot k pi by n k ఈక్వల్ టు 0, 1, 2 n minus 1. ఓకే, ఇది డిమోస్ థీరము మనకి నార్మల్ డిజిట్స్ కాకుండా ఇంటిజర్స్ ఉంటాయి. మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నోమెట్రీ వీటికన్నా డిమోస్, కాంప్లెక్స్, బైనామియల్ ఇవనేది కంప్లీట్గా డిజిట్స్ కాకుండా నార్మల్గా ఇంటిజర్స్ అప్లై చేస్తూ మనం చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇది కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాలి. సో డిమోస్ థీరం సమ్ము ఇది 8 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సాల్వ్ x minus 1 whole to the power of n x minus n n is పాజిటివ్ ఇంటిజర్. ఓకే, ఇది మనకి ప్రాసెస్ అనేది ప్రాక్టీస్ చేస్తే మనం సింప్లిఫికేషన్ అనేది చేయగలుగుతాం అన్నమాట.